Yeah. ఓకే, సరే. ఇప్పుడు దాకా మనం చూసింది మెమరీని క్రియేట్ చేయడం, దాన్ని మ్యాథమెటికల్ గా రిప్రజెంట్ చేయడం, అది చూసాము. నెక్స్ట్ వచ్చి ప్రాసెస్ చేయడం. ఓకే, ప్రాసెస్ చేయడంతోనే మన యాక్చువల్ కంప్యూటింగ్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అగైన్ దీన్ని మనం ఎలా బిల్డ్ చేస్తాము, క్లాసికల్ కంప్యూటింగ్ లో ఎలా ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేస్తామో అదే విధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ లో కూడా ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేయడానికి ఆస్కారం ఉందా అనేది ఒక క్వశ్చన్ మనల్ని మనం అనుకుంటే, ఎస్, ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని క్లాసికల్ కంప్యూటింగ్ లో ఇన్ఫర్మేషన్ ఎలా ప్రాసెస్ చేస్తారో అక్కడ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని మనం అలాగనే, అలా కాకపోయినా దానికి కాస్త భిన్నంగా ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేయడానికి మనకు ఆస్కారం ఉంది. అది ఎలాగా? ఓకే, సో మనం రికలెక్ట్ చేసుకుంటే, మనం ఐ థింక్ క్లాసికల్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ 9th స్టాండర్డ్ నుంచి కూడా మనకు ఇంట్రడ్యూస్ అయింది. ఓకే, సో ఏమేం గేట్స్ ఉంటాయి అక్కడ ఒకసారి చూసుకుంటే, రైట్, 1 minute. క్లాసికల్ ఇన్ఫర్మేషన్ లో గేట్స్ ఉన్నాయి. ఒక గేట్ ఎలా ఉంటది? నాట్ గేట్, నెగేషన్ గేట్ అంటారు దాన్ని. ఒక ఎక్స్ ని పంపిస్తే దాన్ని నెగేట్ అయ్యి అవుట్పుట్ వస్తుంది. ఎక్స్ క్యాన్ బి 0 ఆర్ 1. ఎప్పుడైతే 0 వెళ్తుందో అది 1 అవుతుంది, 1 0 అవుతుంది. దిస్ ఇస్ ద నెగేషన్ ఎఫెక్ట్. ఓకే, అదే విధంగా అండ్ ఎఫెక్ట్, ఏ బి ఉంటుంది, ఐల్ గెట్ ఏ అండ్ బి. ఏ ఆర్ బి యూనియన్. ఓకే, కలిపితే నాండ్ గేట్ వస్తుంది. ఆర్ ని నాట్ తో కలిపితే నార్ గేట్ వస్తుంది. జస్ట్ లైక్ ఆర్, నార్, we can have something called exclusively ఆర్, అది కూడా ఇంకొక గేట్. సో దీస్ ఆర్ లైక్ క్లాసికల్ కంప్యూటింగ్ గేట్స్. ఓకే, రైట్. సో ద క్వశ్చన్ ఈస్, మనకు క్వాంటమ్ కంప్యూటింగ్ లో కూడా ఇలాంటి గేట్స్ ఉంటాయా? ఓకే, క్వాంటమ్ కంప్యూటింగ్ లో మనకి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటది? నాట్ లైక్ అ సింగిల్ బిట్, ఇట్ ఎగ్జిస్ట్ లైక్ అ టూ బిట్స్ టుగెదర్. ఓకే, సో దాన్ని మనం మైండ్ లో పెట్టుకుని లెట్స్ అండర్స్టాండ్ ఎలాంటి గేట్స్ ఉండవచ్చు అనేది మనం గెస్ చేస్తే. ఓకే, సో లెట్ మీ క్విక్లీ షో యూ. మన క్యూబిట్ ఎలా ఉంటది? ఇలా ఉంటది. ఓకే, psi is equal to alpha psi plus beta 1. This is a cipher. ఈ psi క్వాంటమ్ క్యూబిట్ స్టేట్ ఒక గేట్ ద్వారా వెళ్ళి ఇట్ బికమ్స్ సంథింగ్ ఎల్స్. ఎలాంటి సంథింగ్ ఎల్స్ ఉండొచ్చు? ఓకే, ఒక క్వాంటమ్ గేట్ ఉంది నా దగ్గర, ఒక క్వాంటమ్ స్టేట్ psi పంపిస్తున్నాను అనుకోండి, దాని ద్వారా ఇట్ ఎగ్జిట్స్, బికమ్స్ సమ్ న్యూ క్వాంటమ్ స్టేట్ psi ప్రైమ్. ఎలా ఉంటుంది అది? సో క్వాంటమ్ స్టేట్ psi వచ్చి ఆల్ఫా 0 కెట్ ప్లస్ బీటా 1 కెట్. దీన్ని నేను కాలమ్ రిప్రజెంటేషన్ లో చేస్తే ఇది వచ్చి 1 0, ఇది వచ్చి 0 1. సో టుగెదర్ దిస్ విల్ బికమ్ ఆల్ఫా బీటా. ఓకే, సిమిలర్లీ ఓకే, ఇది కూడా అలాగనే ఉంటుంది. ఎందుకు అలాగే ఉంటదంటే, ఇప్పుడు చూడండి, వీఆర్ లుకింగ్ ఫర్ సమ్ నెగేషన్ ఎఫెక్ట్, సంథింగ్ లైక్ నాట్ నెగేషన్. ఈ నెగేషన్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే 0 వెళ్తుందో ఇట్ బికమ్. సో ఐ స్టార్ట్ విత్ ఆల్ఫా 0 గోయింగ్ త్రూ ద గేట్, ఇట్ బికమ్స్ ఆల్ఫా 1.
plus whenever beta 1 goes through, it becomes beta 0. So దీన్ని స్పెసిఫిక్ గా రాస్తే ఏంది ఇది ఆల్ఫా బీటా 0 ket plus alpha 1 ket. So which is like beta alpha. ఇప్పుడు కేర్ఫుల్ గా ఎండ్ మనం చూస్తే ఏమైంది ఇక్కడ ఏమైంది నాట్ గెట్ ఎఫెక్ట్ ప్రాబబిలిటీ గాట్ ఇంటర్చేంజ్ ఓకే ఎలా ఇంటర్చేంజింగ్ ఇప్పుడు చూడండి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఒక కాయిన్ తీసుకున్నాను నేను ఒక కాయిన్ జస్ట్ లైక్ 5 రూపీ కాయిన్ 5 రూపీ కాయిన్ తీసుకుని ఒక సైడ్ ఒక గమ్ అతికిచ్చాను అనుకోండి సమ్ వెయిట్ లైక్ 1 గ్రామ్ ఆర్ 2 గ్రామ్ ఒక సైడ్ అతికిచ్చానంటే టాస్ చేస్తే ఆ కాయిన్ అర్లియర్ ఇట్ వాజ్ అ ఫేర్ కాయిన్ అంటే 50% హెడ్ 50% టైల్ ఛాన్స్ ఉంది ఆ కాయిన్ చూడండి ఎంత కాంప్లికేటెడ్ ఉంది జస్ట్ లైక్ మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఒక కాయిన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే రైట్ ద గవర్నమెంట్ హ్యాస్ టు ఎన్షూర్ ఇట్ ఈస్ అ ఫేర్ కాయిన్ వెయిట్ వైజ్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఒక కాయిన్ ని మనం చేస్తే నిలువుగా దిస్ సైడ్ దట్ సైడ్ షుడ్ హ్యావ్ ఈక్వల్ వెయిట్ ఫిగర్స్ చూడండి ఆ సైడ్ హెడ్ ఉంటుంది ఈ సైడ్ ఫ్లవర్ ఉంటుంది బట్ యూ హ్యావ్ టు ఎన్షూర్ ద వెయిట్ బ్యాలెన్స్ ఓకే సో ఫెయిర్ కాయిన్ అది హెడ్ సైడ్ నేను ఒక గమ్ అతికిచ్చాను అనుకోండి ఇట్ బికమ్ ఇన్బ్యాలెన్స్ అన్ఫేర్ కాయిన్ అప్పుడు టాస్ చేశాను అది అప్పుడు ఏమైంది వెయిట్ ఎక్కువ ఉన్న సైడ్ కింద పడుతుంది వెయిట్ లేని సైడ్ టాప్ వస్తుంది సో బేసికలీ వాట్ ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ క్రియేటింగ్ అ అన్ఫేర్ కాయిన్ సో మన క్యూబిట్ అనేది ఇట్ విల్ బికమ్ కైండ్ ఆఫ్ అన్ఫేర్ కాయిన్ ఆ అన్ఫేర్ కాయిన్ ఇఫ్ ఇట్స్ గోస్ త్రూ అ క్వాంటమ్ గేట్ ఫర్ ఎగ్జాంపుల్ అర్లియర్ మొదట్లో అర్లియర్ లెట్స్ సే ఇనిషియల్ గా క్యూబిట్ వచ్చి ఇది వచ్చి 40% ఇది వచ్చి 60% ఉంది అనుకుందాం క్యూబిట్ అలా తయారైంది దీన్ని మనం ఒక క్వాంటమ్ గేట్ ద్వారా పంపిస్తే బయటికి ఎలా వస్తుంది 60% 40%. So basically what happened, the probabilities got interchanged, probability amplitude got interchanged. So quantum gate information లో negation effect ఎలా ఉంటుందంటే it just simply interchanges the probabilities. 0 becoming 1 okay. So this is a quantum state gate operation. ఇక్కడ మనం కేర్ఫుల్ గా చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే లెఫ్ట్ సైడ్ ఏముంది మనకు కాలం వెక్టర్ ఉంది రైట్ సైడ్ ఏముంది దట్ ఈజ్ ఆల్సో కాలం వెక్టర్ ఓన్లీ థింగ్ ఎలిమెంట్స్ గాట్ ఇంటర్చేంజ్డ్ సో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఏముండాలి సమ్ మ్యాట్రిక్స్ ఆపరేషన్ అయి ఉండాలి ఆ మ్యాట్రిక్స్ ఎలా ఉండాలి సో ఇది 2/1 దిస్ ఈజ్ ఆల్సో 2/1 మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మ్యాట్రిక్స్ షుడ్ బి 2/2 సో ఎలా ఉంటదంటే అది ఒక 2/2 మ్యాట్రిక్స్ 1 0 కి మల్టిప్లై చేస్తే ఇట్ షుడ్ బికమ్ 0 1 if it multiplied to 0 1 it should become 1 0 so మీరు గెస్ చేయొచ్చు ఇది మ్యాట్రిక్స్ ఎలా ఉండొచ్చు అని సో దిస్ ఇస్ జస్ట్ లైక్ 0 1 1 okay a negation effect in quantum gates is this kind of a matrix ఒక కేర్ఫుల్ గా చూస్తే ఇక్కడ మనము ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఇస్ 100% ఇక్కడ కూడా 100% రెండు చోట్ల 100% ఉంది సో ప్లీజ్ సి ఈ గేట్ ఏముందో దట్ గేట్ ప్రిజర్వ్స్ ద నార్మ్ ఆఫ్ ద వెక్టర్ ప్రిజర్వ్స్ ద ప్రాబబిలిటీ సమ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద గేట్ ఆపరేషన్ ఓకే అలాంటి గేట్స్ మాత్రమే క్వాంటమ్ గేట్స్ ఎప్పటికైనా క్వాంటమ్ సిస్టమ్ అనేది యూనిట్ లెంత్ లోనే ఉంటది అంటే ఒక ఎలక్ట్రాన్ ఒక ఆటం లోపల ఎగ్జిస్ట్ అవుతుందంటే ఆటం లోపలే ఉండాలి ఆటం లోపల ఉన్న ఆర్బిట్స్ లోనే ఉండాలి ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే దట్ ఈస్ నాట్ అ క్వాంటమ్ స్టేట్ ఇట్ ఈస్ సంథింగ్ అన్కంట్రోల్డ్ స్టేట్ సో అందుకే ద క్వాంటమ్ గేట్స్ అనేవి ఎలా ఉంటాయంటే దే ఆర్ వెరీ స్పెసిఫిక్ గేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ గేట్ ని కేర్ఫుల్ గా చూడండి ఈ మ్యాట్రిక్స్ ని లెట్స్ సే ఐ విల్ రైట్ సమ్ మ్యాట్రిక్స్ ఎక్స్ ఓకే
ఆర్ లెట్స్ సే దట్ మ్యాట్రిక్స్ ఎక్స్ కాదు, సమ్ మ్యాట్రిక్స్ యు మ్యాట్రిక్స్ తో రిప్రజెంట్ చేశాను అనుకుందాం. సో యు యాక్టింగ్ ఆన్ క్వాంటమ్ స్టేట్ గివింగ్ మీ వాట్, psi prime. Okay, right? Now I take this right hand side, make subra or transpose of it. So nakem kavali, the matrix multiplication with the vector itself, which is equal to this one, inner product. Okay, what is this? This is 1. Any vector దాంతో ఇన్నర్ ప్రోడక్ట్ తీసుకుంటే 1 వస్తుంది, రైట్? సో రైట్ హ్యాండ్ సైడ్ 1 ఉంది. ఓకే, వాట్ అబౌట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సపోజ్ నాకు తెలియదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ దిస్ కేర్ఫుల్లీ, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, వాట్ ఈస్ దిస్ బై ది వే? దిస్ ఈజ్ okay, right hand side, this is u acting on psi. What about this one? This is psi u dagger. You take the transpose of దీని ట్రాన్స్పోజ్ తీసుకుంటే డాగర్ ఏమవుతుందంటే దీని డాగర్ ఎలా ఉంటుందంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు psi dagger u dagger. What is the psi dagger? Cybra. సో దాన్ని ఇక్కడ తెచ్చి మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. సో మధ్యలో ఏమో యు డాగర్ ఉంది, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ సై ఉంది, విచ్ మీన్స్ యు డాగర్ యు హ్యాస్ టు బి ఐడెంటిటీ. ఓకే, సో మ్యాట్రిక్స్ ఏముందో మనం ఇక్కడ కనుక్కున్నాం కదా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో. దట్ మ్యాట్రిక్స్ కెనాట్ బి ఎనీ ర్యాండమ్ మ్యాట్రిక్స్. ఎలాగ చెప్తున్నానంటే ఈవెన్ ఇది కూడా షిఫ్ట్ చేస్తుంది. ఈ మ్యాట్రిక్స్ చూడండి, 0 half 0 కూడా ఇంటర్చేంజ్ చేస్తుంది ఆల్ఫా బీటాని, బట్ మల్టిప్లైడ్స్ బై హాఫ్. దట్ ఐ డోంట్ వాంట్. సో స్పెసిఫిక్ గా ఆ మ్యాట్రిక్స్ ఎలా ఉండాలంటే ఆ మ్యాట్రిక్స్ డాగర్ ని ఆ మ్యాట్రిక్స్ కి మల్టిప్లై చేస్తే ఇట్ షుడ్ గివ్ మీ ఐడెంటిటీ. సో ఇలాంటి మ్యాట్రిక్స్ ఏమంటారంటే యూనిటరీ మ్యాట్రిక్సెస్. అంటే ఆ ప్రోడక్ట్ వచ్చి ఆల్వేస్ 1 వస్తుంది. సో ఆ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ వచ్చి దాని డాగర్ అన్నమాట. ఓకే, సో ద నార్మ్ ప్రిజర్వింగ్ యూనిటరీ గేట్స్ ఎన్షూర్స్, నార్మ్ ప్రిజర్వ్ చేసే గేట్ మ్యాట్రిక్స్ ఏదైనా కానీ ఒక క్వాంటమ్ గేట్ అయ్యే ఆస్కారం ఉంది, పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, నాట్ గేట్ ని రిప్రజెంట్ చేయడానికి ఎక్స్ నొటేషన్ వాడతారు. So it's just like alpha becoming beta, beta becoming alpha, like a X symbol. Okay, fine. Now the next question is, okay, alpha ni beta chesam, beta ni alpha chesam, inkem cheyagalam manam? Next question. So ఇప్పుడు ఒక క్వాంటమ్ స్టేట్ తీసుకున్నాం చూడండి, ఇక్కడ 0 ని 1 చేసాం, 1 0 చేసాం. నెక్స్ట్ ఏం చేయగలం? ఓకే, నెక్స్ట్ ఏం చేయగలం అంటే ఇక్కడ చూడండి, ద సైన్ ఆఫ్ 0 cat, sign of 1 cat, both are positive. Okay, right? So దేన్నైనా మనం నెగటివ్ చేయగలమా అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు మేక్ దిస్ ఈజ్ అ నెగటివ్. ఓకే, సో లెట్ మీ రైట్ డౌన్ క్వాంటమ్ స్టేట్ ఎలా ఉంది. క్వాంటమ్ స్టేట్ వచ్చి ఆల్ఫా బీటా ఉంది. ఇట్ షుడ్ గో త్రూ అ గేట్, become what? Psi prime. This time what is the representation? Alpha, let's say beta negative అయింది అనుకుందాం. ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ కావాలి నాకు. సో ఏంటి మ్యాట్రిక్స్ ఎలా ఉండాలి? వాట్ ఈస్ ద యూ మ్యాట్రిక్స్ దట్ గివ్స్ మీ psi prime? ఓకే, సో అగైన్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా మీరు కనుక్కోవచ్చు. ఎలాగా? Suppose if I just take identity matrix 1 0 1, second one you make a minus sign. Now you multiply with a psi, you are definitely going to get the psi prime. This is okay. Now adi okay, ఈ -1 ని ఎలా రప్పించాలి? ఓకే,
సో ఇప్పుడు చూడండి కేర్ఫుల్ గా, ఎక్స్పోనెన్షియల్ i5 ఏంటి వాల్యూ, ఇస్ ఈక్వల్ టు cos 5 ప్లస్ I sin 5. What is the cos 5? Cos 5 is -1, sin 5 is 0. So basically, the matrix, ఈ matrix ఏంటంటే 1 0 0 exponential i5. Okay, what it is doing, if you see now, 1 0 0 exponential i5 multiplying to quantum state alpha beta, which is going to become alpha exponential i5 beta. So extra ఒక కాంపోనెంట్ యాడ్ అవుతుంది, మల్టిప్లై అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాడింగ్ అ నెగటివ్ ఫేస్. ఎంత యాంగిల్, 180 degrees యాంగిల్. ఓకే, ఇది ఎలాగంటే సపోజ్ ఆల్ఫా ఇలా పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తుంది అనుకోండి, బీటా కూడా అలాగే వెళ్తుంది ఇంతకు ముందు, కానీ ఇప్పుడు ఏం చేసాము, బీటాని ఆపోజిట్ డైరెక్షన్ లో పంపిస్తున్నాం. సో ఇట్స్ లైక్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫేస్, లైక్ 180 degrees, విచ్ ఇస్ ఈక్వలెంట్ టు 5 radians. ఓకే, సో దీన్ని వచ్చి జెడ్ గేట్ అంటారు. జెడ్ గేట్ ఏంటంటే ఇట్స్ అ ఫేస్ యాడింగ్ బై 5 degrees, 5 radians. దట్ ఈస్ ద ఫేస్ గేట్. జెడ్ గేట్ అనేది ఫేస్ గేట్ అన్నమాట. సో ఎక్స్ గేట్ వచ్చి జస్ట్ ఫ్లిప్పింగ్ ద ఆల్ఫా బీటా, జెడ్ గేట్ వచ్చి యాడింగ్ అ ఫేస్ డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ఫా బీటా. ఓకే, సో ఫైన్, మన దగ్గర ఎక్స్ గేట్ ఉంది, జెడ్ గేట్ ఉంది. ఓకే, వాట్ ఎల్స్ ఐ కెన్ డూ, ఇంకా ఏం చేయగలము? లెట్స్ సే నౌ ఎక్స్ ని ప్లస్ జెడ్ ని కలిపామనుకోండి, సమ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ వాట్, ఏదో ఒకటి వచ్చింది. ద క్వశ్చన్ ఈజ్ ఇట్ ఎ యూనిటరీ మ్యాట్రిక్స్? ఆల్వేస్ వీ షుడ్ ఆస్క్. ఆల్వేస్ క్వాంటమ్ స్టేట్ వచ్చి యూనిట్ వెక్టర్స్ ఉంటాయి, క్వాంటమ్ గేట్స్ వచ్చి యూనిటరీ మ్యాట్రిక్స్ ఉంటాయి. ఓకే, సో లెట్స్ సే దిస్ ఇస్ సమ్ యూ అనుకుందాం. దీన్ని యూ డాగర్ 1 ఉందా, ఐడెంటిటీ ఉందా అని క్వశ్చన్ చేసుకోవాలి. సో ఇక్కడ యూ డాగర్ ని క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుందంటే, ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్క్వేర్ రూట్ 2 మల్టిప్లైడ్ బై ఐడెంటిటీ. సో ఏమొస్తుంది నాకు, ఎక్స్ట్రా 2 ఫ్యాక్టర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్ వస్తుంది. సో హౌ కెన్ ఐ రిమూవ్ దట్? దాన్ని ఎలా రిమూవ్ చేయగలను? జస్ట్ యూ మల్టిప్లై దిస్ బై, ఓకే, ఐఎమ్ సారీ, దిస్ ఇస్ 2, నాట్ స్క్వేర్ రూట్. ఓకే, సో 2 ఇంటూ ఐడెంటిటీ వస్తుంది. ఎప్పుడైతే ఇలా తీసుకున్నాను అనుకో, అప్పుడు యూ డాగర్ ఎగ్జాక్ట్లీ గివ్స్ మీ దిస్. ఓకే, నౌ ఈ హెచ్, ఇది ఒక మ్యాట్రిక్స్ వచ్చింది మన దగ్గర. లెట్ మీ కాల్ ఇట్ సమ్ హెచ్ మ్యాట్రిక్స్ విచ్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జెడ్. ఓకే, ఏంటా మ్యాట్రిక్స్? 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2, 1 1 1 మైనస్ 1. లెట్స్ సే ఆ మ్యాట్రిక్స్ ని 1 0 తో మల్టిప్లై చేసాం. ఏంటిది? హెచ్ యాక్టింగ్ ఆన్ 0 కెట్. సో వాట్ ఈస్ ద రిజల్ట్? రిజల్ట్ ఈస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2, 1 1. ఏంటిది? దీన్ని స్పెసిఫిక్ గా నేను సెపరేట్ గా రాస్తే దిస్ ఈస్ 0 కెట్ ప్లస్ 1 కెట్. ఏంటిది? ఇక్కడ 50% ప్రాబిలిటీ, ఇక్కడ 50% ప్రాబిలిటీ ఇక్కడ. సో హెచ్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందంటే, లెట్స్ సే ఎలక్ట్రాన్ ఫిక్స్డ్ గా గ్రౌండ్ స్టేట్ లో ఉంది ఇనిషియల్ గా, కోల్డ్ ఆటమ్ అబ్సల్యూట్లీ ఇన్ ద గ్రౌండ్ స్టేట్. దాన్ని తీసుకెళ్లి సూపర్ పొజిషన్ చేయాలి, ఇలాంటి సూపర్ పొజిషన్ చేయాలి. దానికి ఏం చేయాలి? నేను హడమాట్ గేట్ ని ఆపరేట్ చేయాలి. దాంట్లో హడమాట్ గేట్ ఆపరేట్ చేస్తే ఇలా వస్తుంది. సో మ్యాథమెటికల్ గా ఇది ప్రాసెస్, హడమాట్ గేట్ ప్రాసెస్. బట్ వాట్ ఈస్ ద ఫిజికల్ ప్రాసెస్? ఒక ల్యాబ్ లో సూపర్ పొజిషన్ స్టేట్ ని ఎలా క్రియేట్ చేస్తున్నాం అనేది ఒక క్వశ్చన్. ఓకే, సో అనాలజీ ప్రకారం చూసుకుంటే, ఒక కాయిన్ తీసుకుంటే నా చేతిలో, ఇట్ ఇస్ మేబీ ఫిక్స్డ్, హెడ్ పైన కానీ టైల్ పైన కానీ ఉంటుంది.
ఎప్పుడైతే కాయిన్ తీసుకొని నేను టాస్ చేశానో ఇట్ ఈస్ బికమింగ్ అ సూపర్ పొజిషన్. సో ద ప్రాసెస్ ఆఫ్ టాసింగ్ అ కాయిన్ ఈజ్ లైక్ అ హడమార్ట్ గేట్. నా దగ్గర ఒక క్వాంటమ్ కాయిన్ ఉందనుకోండి, టాస్ చేశాను, ఇట్ బికమ్స్ ఆల్ఫా 0 and 1 సూపర్ పొజిషన్. సో అక్కడ టాస్ చేయడం అంటే ఒక టార్క్ ఇవ్వడం ఒక ప్రాసెస్. సో ఇక్కడ వచ్చి ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ లో ఎలా చేస్తారు అది అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఓకే, సో దాన్ని అర్థం చేసుకుంటే విల్ రియల్లీ అప్రిషియేట్ చేయొచ్చు మనం క్వాంటమ్ క్యూబిట్ అంటే ఏంటి అనేది. సో లెట్స్ గెట్ టు దాట్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఆటమ్ ఉంది, దాని ఎలక్ట్రాన్ వచ్చి గ్రౌండ్ స్టేట్ లో ఫిక్స్ అయ్యింది. ఓకే, ఆటమ్ ని నేను ఎంత కూల్ చేశానో ఎలక్ట్రాన్ స్టక్ ఇన్ ద గ్రౌండ్ స్టేట్. అప్పుడు ఏం చేస్తాను, దీనికి సంబంధించిన ట్రాన్సిషన్ ఎంత అని కనుక్కుంటాను. ఆ ట్రాన్సిషన్ కి సంబంధించిన ఎనర్జీతో ఒక ఫోటాన్ పంపిస్తాను. ఒక ఫోటాన్ వస్తుంది, ఎలక్ట్రాన్ ని తీసుకెళ్లి ఎగ్జైటెడ్ స్టేట్ లో పెడుతుంది. ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అవుతుంది, ఇట్ విల్ స్టే దేర్ ఆన్ ద ఎగ్జైటెడ్ స్టేట్ ఫర్ 1 microsecond యావరేజ్ గా. ఓకే, ఆఫ్టర్ 1 microsecond ఏమవుద్ది, ఎలక్ట్రాన్ అన్స్టేబుల్ స్టేట్ అన్నమాట, అది హై ఎనర్జీ స్టేట్. సో ఇట్ విల్ కమ్ బ్యాక్, ఏ ఎనర్జీతో అది ముందుకెళ్ళిందో అంత ఎనర్జీని అది స్పాంటేనియస్ గా ఎమిట్ చేస్తుంది. సో దాన్ని స్పాంటేనియస్ ఎమిషన్ అంటారు. ఓకే, సో ఇన్సిడెంట్ ఫోటాన్ కి ఎగ్జిటెడ్ ఫోటాన్ కి మధ్య 1 microsecond టైం ఉంది. ఓకే, నేనేం చేస్తానంటే ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 1 microsecond ఇంకొక ఫోటాన్ని పంపిస్తాను. అప్పుడేమవుద్ది, కిందికి వచ్చిన ఎలక్ట్రాన్ అగైన్ ఇట్ విల్ గో బ్యాక్. ఓకే, సో ఆ 1 microsecond అయిన తర్వాత మళ్ళీ కిందికి వస్తుంది. ఐ విల్ టేక్ 1 more photon after 1 microsecond. సో బేసిక్ గా ఏం చేస్తున్నాను, ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ అ గేమ్ విత్ ఆటమ్ విత్ సెండింగ్ అ ఫోటాన్ ఆఫ్ 1 microsecond అపార్ట్. సో ఎంతవరకు, లెట్స్ ఏ ఎలక్ట్రాన్ వచ్చి పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది, పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది. సో బేసికలీ ఇట్ ఇస్ లైక్ ఫ్లిప్పింగ్ అ కాయిన్. ఐఎమ్ ఫ్లిప్పింగ్ అ ఎలక్ట్రాన్ గోయింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్. ఓకే, సో ఎంతవరకు నాకు ఆసిలేషన్ కావాలో అంతవరకు నేను ఫోటాన్ సప్లై చేస్తూ వెళ్తా 1 microsecond సెపరేషన్ లో. నా ఇక్కడ వచ్చి ఇలాంటి సీక్వెన్స్ ఆఫ్ ఫోటాన్స్ ని ఎలా క్రియేట్ చేయగలం, ఎలా చేయాలి మనం? వెరీ సింపుల్, యు టేక్ అ సిగ్నల్, యు మిక్స్ విత్ దట్ సిగ్నల్ అనదర్ సిగ్నల్. అలా మిక్స్ చేస్తే యు ఆర్ క్రియేటింగ్ అ పల్స్. ఆ పల్స్ ఎలా ఉంటుందంటే, పల్స్ ఇలా ఉంటుంది. ఓకే, ఒక పల్స్ వస్తుంది, బర్స్ట్ ఆఫ్ ఎనర్జీ, దాని తర్వాత ఇంకొక బర్స్ట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. సో ఒక్క పల్స్ లోనే నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఉంటాయి. ఓకే, సో ఈ ఫోటాన్స్ ఎలా ఉంటాయంటే, ఒక నిమిషం, ఎస్ యా, సో ఇందులో ఫోటాన్స్ ఇలా అరేంజ్ చేయబడి ఉంటాయి 1 microsecond అపార్ట్. ఓకే, సో జస్ట్ ఓవరాల్ సిగ్నల్, పల్స్ సిగ్నల్ ఎలా ఉంటుందంటే దీన్ని ఎన్షూర్ చేస్తారు అనమాట. ఆ విధంగా ఎప్పుడైతే ఒక పల్స్ ఆఫ్ ఫోటాన్స్ ని మనం పంపించామో మనకు సూపర్ పొజిషన్ స్టేట్ వస్తుంది. ఎలాంటి సూపర్ పొజిషన్ స్టేట్? ఆల్ఫా 0 + బీటా 1. ఇక్కడ నాకు ఈ ఏరియా ఆఫ్ ద పల్స్ ఉంది కదా, దీని ఏరియా, ఈ ఏరియా, ఆ ఏరియాని మనం క్యాలిక్యులేట్ చేయగలం మ్యాథమెటికల్ గా. ఆ ఏరియాని క్యాలిక్యులేట్ చేస్తే ఆ వాల్యూ వచ్చి 5/2 వస్తుంది, ఏరియా ఆఫ్ ద పల్స్, లైక్ ఏరియా విత్ ఇన్ దిస్ ఎన్వలప్. సో ఎప్పుడైతే 5/2 ఏరియా వచ్చిందో దాన్ని ఏమంటారు అంటారు. ఆ 5/2 పల్స్ పంపించినప్పుడు ఏమవుతుందంటే ఆల్ఫా బికమ్స్ 1/√2, బీటా బికమ్స్ 1/2. ఇట్స్ జస్ట్ లైక్ అ ఫేర్ కాయిన్ being in the ground and excited, head and tail, equal probability. Okay, now the area ఉంది 5/2 ఉంది కదా, ఆ ఏరియాని కొంచెం స్క్వీజ్ చేశాను, లేకపోతే స్ట్రెచ్ చేశాను. సో ఇట్ బికమ్స్ సంథింగ్ నాట్ ఈక్వల్ టు 5/2 అయింది అనుకోండి, అప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ ప్రాబబిలిటీ 40%, 60%, అన్ఈక్వల్ ప్రాబబిలిటీస్. సో బేసిక్ గా ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ లో ఎక్స్పెరిమెంటలిస్ట్ ఏం చేస్తాడంటే he will just create a pulse of different areas.
పల్స్ ఏరియా. సో అలాంటి పల్స్ ని ఒకవేళ ప్యాటర్న్ మీద ఇంట్రడ్యూస్ చేసి ఇంజెక్ట్ చేసి యూ విల్ క్రియేట్ అ సూపర్ పొజిషన్. ఆ సూపర్ పొజిషన్ చూడండి, దానికి ఒక లైఫ్ టైం ఉంటుంది. ఎంత లైఫ్ టైము? ఇక్కడ చూడండి మీరు, ఎన్ని ఫోటాన్స్ ఇచ్చారో అన్ని ఆసిలేషన్స్ ఏర్పడుతుంది. Oscillations, back and forth oscillations. Okay, so you have a duration. Let's say I need 5 seconds oscillations. That is more time. A 5 seconds నేను some thousands of operations చేయగలను. Operations like a task. So 5 seconds oscillations కావాలి మనకు. దాన్ని అంటారు coherence time of 5 seconds. But system sometimes సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ తో ఇంటరాక్ట్ చేసి ఏమవుతుంది, ఎగ్జైటెడ్ స్టేట్ లైఫ్ టైం 1 సెకండ్ ఉంది కదా, 1 మైక్రో సెకండ్. సమ్ టైమ్స్ ఆ 1 మైక్రో సెకండ్ డిస్టర్బ్ అయిపోయి లెస్ దెన్ 1 మైక్రో అవుతుంది. దానివల్ల కోహరెన్స్ డిస్టర్బ్ అవుతుంది, క్యాలిక్యులేషన్స్ డిస్టర్బ్ అవుతాయి. ఓకే, సో ద హడమార్ట్ గేట్ ఈజ్ లైక్ సెండింగ్ అ పల్స్ అంటు ద యాటమ్. హడమార్ట్ గేటే కాదు, ప్రతి గేట్ వచ్చి ఒక పల్స్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. సో డిఫరెంట్ ఏరియా పల్స్ అనమాట అది. సో ఎక్స్ గేట్ పల్స్ ఏం చేస్తుంది, 0 తీసుకెళ్లి 1 చేస్తుంది. జెడ్ గేట్ పల్స్ ఏం చేస్తుంది, 1 తీసుకెళ్లి -1 చేస్తుంది. ఎక్స్ట్రా ఫేస్ యాడ్ చేస్తుంది అనమాట అది. ఆ విధంగా చూసుకుంటే మన దగ్గర ఎన్ని గేట్లు చూసాం మనము, ఎక్స్ గేట్, జెడ్ గేట్ అండ్ హెచ్ గేట్. ఓకే, ఎక్స్, వై, జెడ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా. వై గేట్ అంటే ఏంటి? సో వై గేట్ తీసుకుంటే వై గేట్ ఎలా ఉంటదంటే, ఇట్ యాక్ట్స్ లైక్ ఎక్స్, ఆల్సో యాక్ట్స్ లైక్ జెడ్ అట్ ద సేమ్ టైం. ఓకే, ఏంటి ఆ యాక్షన్ అంటే, వై గేట్ యాక్ట్స్ ఆన్ 0 గివ్స్ మీ 1, వై గేట్ యాక్ట్స్ ఆన్ 1 గివ్స్ మీ -0. Not only just minus, it gets multiplied with the I, -I. సో ఇలాంటి ఆపరేషన్ కావాలి, ఇలాంటి ఆపరేషన్ కావాలి. అలాంటప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో మీరు చూస్తే వై గేట్ ఇలా ఉంటుంది, 0 కాంప్లెక్స్ -I, I 0. ఇది వై గేట్ అన్నమాట. సో వాట్ ఇస్ దిస్? దిస్ ఈజ్ లైక్, యూ సీ కేర్ఫుల్లీ, దిస్ ఈజ్ లైక్ 0 ఎక్స్పోనెన్షియల్ I5/2, 0 sorry -I5/2, I5/2, 0. This is some kind of a different gate, Y gate. So X gate, Y gate, Z gate, H gate చూసాం మనం. ఓకే, ఎప్పుడైతే మన దగ్గర Z gate ఉందో, what is Z gate? Z gate is introducing a phase of pi angle. I can also introduce a phase of pi/2 angle. How? You take a square root of the Z. So diagonal matrix ఉండడం వల్ల you can just directly take a square root of the individual elements. So this is 1, 0, 0 exponential I5 square root kada. So which is 1 I5/2. Okay, so this is called S gate. What it does? It introduces a phase of pi/2. S gate 1 మీద ఇంట్రడ్యూస్ చేస్తే it adds a exponential I5/2 1 అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా బీటా ఇలాగే వెళ్తున్నాయి ఒకే డైరెక్షన్ లో. ఎస్ గేట్ యాక్ట్ చేస్తే ఏమవుద్ది, బీటా గెట్స్ చేంజ్ బై 90 degrees. ఓకే, ఇంతకు ముందు బీటా నెగిటివ్ వెళ్తుంది జెడ్ గేట్ యాక్ట్ చేస్తే, బట్ ఎస్ గేట్ యాక్ట్ చేస్తే 90 degrees వెళ్తుంది. అలాగే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ అ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్. What is that? 1, 0, 0 exponential I5/2 1/2. What is this? 1, 0, 0 I5/4. ఏంటిది? It is introducing a phase of 5/4. Okay, ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మై క్వాంటమ్ క్యూబిట్స్ ఆల్ఫా బీటా ఆర్ projected like this. After you act a square root of S gate, what happens? Beta gets rotated by 45 degrees. Pi/4.
ఓకే, సో ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ గేట్ ని టీ గేట్ అంటారు అన్నమాట. సో మీరు ఇప్పుడు చూడండి, ఎక్స్ నుంచి వై, జెడ్, హెచ్, ఎస్, టి, ఇవన్నీ చూస్తే కేర్ఫుల్ గా దేర్ ఆల్ యూనిటరీస్. అంటే యు డాగర్ యు డాగర్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ. ఓకే, సో అలాంటి గేట్స్ మాత్రమే క్వాంటమ్ గేట్స్ అయ్యే ఆస్కారం ఉంది. దెర్ ఆర్ నో అదర్ వేస్. ఓకే, రైట్ మేడం, షల్ ఐ స్టాప్? సో రేపు వచ్చి మనము ఇవన్నీ సింగిల్ క్యూబిట్ గేట్స్ అన్నమాట. అంటే ఒక సింగిల్ క్యూబిట్ ఒక గేట్ లోకి వెళ్ళి సింగిల్ గానే ఎగ్జిట్ అవుతుంది. మనం రేపు ఏం చేద్దామంటే, ఒక్క ఇన్ఫర్మేషన్ తోనే మనం ఆపం కదా, we want to process a lot. Let's say I want to send 2 qubits and 2 qubits I want to get out. అలా రావడానికి ఏం చెయ్యాలి, ఎలాంటి గేట్స్ కావాలి అనేది రేపు చూద్దాము. దాని ద్వారా we can build a quantum circuits, we can process the quantum information. That we will see tomorrow. Okay, fine.